హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. చూడండి, ఈరోజు అయితే మనం మంచి వేస్ట్ బెల్ట్ ఒకటి నేర్చుకుందాం, అంటే నడుము బెల్ట్ ఒకటి నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు శారీ మీద అది ట్రెండింగ్ కదా. చూడండి, ఈరోజు అయితే మనం మంచి బెల్ట్ ఒకటి నేర్చుకుంటున్నాం కదా. అంటే లాస్ట్ టైం నేను ఒకటి పెట్టాను, అదేంటంటే జస్ట్ మనం ఫోల్డ్ చేసేసుకోవడం ఎలా అనేది. ఇప్పుడు దీనికి మనం పైపింగ్ ఎలా ఇచ్చుకోవాలి, సైడ్ డోరీస్ ఎట్లా ఇచ్చుకోవాలి, దీనికి ఫీజింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి, చూడండి ఇదంతా ఇప్పుడు నేర్చుకుందాం మనం. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనకి నడుము ఎంత లూజ్ ఉందో అంత లూజు తీసుకున్నాం, మనం క్లాత్ తీసుకున్నాం. సో చూడండి, అంటే దీనికి ఎలాస్టిక్ వేయట్లేదు, జస్ట్ నార్మల్గా సైడ్ డోరీస్ ఇస్తున్నాం అనమాట. సో చూడండి, మనం 35 ఇంచెస్ తీసుకున్నాము, తీసుకొని దానికి ఫీజింగ్ అటాచ్ చేస్తాము, అంటే ఐరన్ చేసుకోవడం. అంటే మీకు నేను ప్రతి బ్లౌజ్కి చూపిస్తున్నాను కదా ఎలాగా కట్ చేసుకోవాలి, ఎలా ఐరన్ చేసుకోవాలి అనేది. సో మనం ఇది ఎంత ఉందో అంత వెడల్పులో తీసుకున్నాం. అంటే మీకు మినిమం వచ్చేసి 2 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి నడుం బెల్ట్ అనేది. ఇది 2.5 అట్లా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు మనం దీనికి పైపింగ్ కోసం క్లాత్ కట్ చేసుకుంటున్నాం. చూడండి, అంటే సిల్వర్ కలర్తో ఉంది కదా. సో మీరు ఏంటంటే ఇప్పుడు కలర్ పర్పుల్ కలర్ వచ్చింది, పింక్ వచ్చింది, మన గ్రీన్ వచ్చింది, సిల్వర్ కలర్తో మనం పైపింగ్ ఇస్తున్నాం. సో ఏదైనా సరే మీకు చాలా లుక్ అయితే వస్తుంది. మీరు దేని మీద అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫ్రాక్స్ మీద కానీ, శారీస్ మీద కానీ, చిన్నపిల్లలకి లెహెంగా జాకెట్స్ మీద కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ బాగా మా దగ్గర చాలా స్టిచ్ చేస్తున్నామండి డైలీ. చూడండి, పైపింగ్ మనం 1 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకోవాలని చెప్పాను. మనకి లాంగ్ ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఏంటంటే క్లాత్స్ తోటి, అంటే మన శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ తోటే మనకి నడుం బెల్ట్ తీసుకోవడం, అంటే దానికి తగ్గట్టుగా. అలాగే నెక్ జ్యువెలరీ కూడా అంటే క్లాత్ తోటి మనం డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. అవి కూడా మేము చేస్తున్నాము. నాకు టైం దొరకలేదు వీడియో చేయడానికి, నేను నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. అదేంటంటే మనకి చూడండి, మీకు సీరియల్లో వస్తుంది కదా హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్లో, అందులో చూడండి పెద్ద కోడలు వేసుకుంటుంది. అంటే ఏ శారీకి తగ్గట్టుగా ఆ శారీకి వేసుకుంటుంది చూసారా. అంటే క్లాత్ తోటే డిజైన్ చేస్తున్నాం అది మొత్తం, అంటే వర్క్ అట్లా వస్తుందన్నమాట. సో మీకు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంట్లోనే అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వర్క్ జరుగుతున్నాయి కాబట్టి నాకు టైం దొరకట్లేదు వీడియో చేయడానికి. మీరు ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి, స్టిచ్ చేయించుకోవాలి అన్నా కూడా మా బొటిక్లో మేమైతే స్టిచ్ చేస్తాము. సో మీరు విజిట్ చేయొచ్చు ఒకసారి. సో చూడండి, ఇప్పుడు మనం అయితే పైపింగ్ క్లాత్ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైపింగ్ ప్రిపేర్ చేసేసుకుందాం. మనకు సేమ్ ఇలాగే శారీ, ఇప్పుడు ఏదైనా ఫ్రాక్ కుట్టుకున్నాం అనుకోండి, శారీని అంటే ఓల్డ్ శారీస్ ఇప్పుడు ఎక్కువ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం కదా. సో దానికి కింద వస్తుంది కదా బార్డర్ వస్తుంది, దాంతో మీరు ఇప్పుడు నేనంటే దీనికి వర్క్ చేయించాను. కానీ మీరు ఏంటంటే ఆ బార్డర్లో వచ్చిన క్లాత్ కూడా మీరు సేమ్ అలా కుట్టేసుకోవచ్చు, మీ అంతటి మీరే కుట్టుకోవచ్చు. లేదు అంటే బయట స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా ఆ బార్డర్ తోటి అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా లుక్ అయితే బాగుంటుంది. చూస్తారు కదా పైపింగ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి, కొంచెం ఎక్స్ట్రా ఉన్నదంతా మనం కట్ చేసుకున్నాం. చూడండి, జస్ట్ ఒక
పావించి మాత్రం మనం ఉంచుకుంటున్నాం చూడండి, మిగిలినంతా కూడా కట్ చేసేస్తున్నాం. మీరు ఇలాగ ఇంత నైస్గా తీసుకుంటే ఏంటంటే మీకు పైపింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఈ వీడియో కూడా స్పీడ్ పెట్టలేదు, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చాలా స్లోగా, అంటే ఎలా స్టిచ్ చేసామో మేము సేమ్ అలాగే ఉంచేసాను నేను వీడియో అయితే. చూడండి ఇప్పుడు మనం పైపింగ్ ఎట్లా అటాచ్ చేస్తామో చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి. చూసారా మనకి ఎంత సన్నగా ఉందో అది పైపింగ్ క్లాత్ది. మనం పైపింగ్ ఎప్పుడు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మనకు వర్క్ వచ్చిన పక్కన నుంచి, అంటే వర్క్ కూడా చూడండి మనం బార్డర్ ఇచ్చేసాం కదా, అవుట్లైన్ ఇచ్చేసాం బార్డర్, ఆ అవుట్లైన్ పక్కన నుంచి స్టిచ్ చేస్తున్నాం చూడండి పైపింగ్. మీరు ఎప్పుడు కూడా స్టిచ్చింగ్లో ఫినిషింగ్ బాగా నేర్చుకోవాలి, అప్పుడే మనకి మనీ సంపాదించుకోవాలన్నా కూడా కస్టమర్ సాటిస్ఫై అవుతారు, బాగా వస్తుంది. అంటే మన ఫినిషింగ్ లేకపోతే ఎంత స్టిచ్ చేసినా వేస్టే. కొంచెం బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది వస్తుంది. వీడియోకి ప్రతిదీ కూడా మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది. ట్రై చేయండి చూసి. అలాగే మీకు ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పాను కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. చూసారా పైపింగ్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను నేను, చూడండి. అలాగే పైపింగ్ రోల్ నెంబర్ కూడా మీకు చెప్పాను, 10/12 తీసుకోవాలి. 10/12 అయితే మీకు చక్కగా చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది, చాలా సన్నగా ఉంటుంది అది తీసుకోండి మీరు.
చూసారా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చూసారు మా వర్కర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యాక్చువల్గా వాళ్ళ లాంగ్వేజ్లో. చూడండి ఇప్పుడు మనం మొత్తం ఎలా స్టిచ్ చేస్తున్నామో చూడండి ఒకసారి. చూసారా ఎట్లా పైపింగ్ ఇస్తున్నామో చూడండి. మొత్తం అంతా కూడా అలా మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసేసుకొని సైడ్ డోరీస్ వేసుకుంటే సరిపోతుంది దీనికి.
చూసారా, ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాము. చూడండి, దాన్ని మొత్తం తిరిగేసాను చూసారా. చూసారు కదా, మనకు ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనకు మొత్తం ఒక సైడ్ అంతా అయిపోయింది కదా. ఇంకొక సైడ్ మనం ఒక పావించి కుట్లు గుంచుకుని మిగతాదంతా కట్ చేసేసాము. ఇప్పుడు దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేస్తే మనకు కంప్లీట్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇంకొక సైడు.
చూసారా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దానికి డోరీస్ కోసం కట్ చేసుకుంటున్నాను చూడండి. సైడ్ మనకి హుక్ రాదు, డోరీ అంటే ఒక సైడ్ కనమాట, బ్యాక్ సైడ్ రాదు, ఇది ఓపెన్ సైడ్కి వస్తుంది. దానికి డోరీస్ స్టిచ్ చేస్తున్నాము. డోరీస్ మన ఇష్టం, ఎట్లయినా ఏ మోడల్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే క్లాత్ తోటే డిజైన్ చేసుకోవచ్చు. ఏదైనా వర్క్ సేమ్ ఇప్పుడు వర్క్ చేసాం కదా మనం, అదే వర్క్ మనం ఆ డోరీస్కి కూడా కింద మనకి పఫ్లా పెట్టుకుని దానికి కూడా వర్క్ చేసుకోవచ్చు. చూసారా మనకు కంప్లీట్ అయిపోయింది. డోరీ కూడా వేసాము. చూసారా లుక్ అయితే సూపర్ వచ్చింది. చూసారా బెల్ట్ అయితే మనకి ఇలా కంప్లీట్ అయిపోయింది. చాలా మంచి లుక్ అయితే వచ్చింది కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా కొత్త డౌట్స్ ఏమైనా ఉన్నా నన్ను అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.